నిజానికి మన అగ్రహీరోల మధ్య సంక్రాంతి, వేసవి, దసరా సీజన్స్ లో బాక్సాఫీస్ పోటీ నెలకొంటూ ఉంటుంది. అలాగే పలుమార్లు బాలకృష్ణ, చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఈ సీజన్స్ లో పోటీ పడ్డారు. నిజానికి దాదాపు 22 సార్లు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు పోటీ పడ్డాయి. అయితే 14 సార్లు ఒకరోజు, వారం 10 రోజుల తేడాతోనే బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు బరిలో దూకాయి. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ సాగారు. కొన్నిసార్లు అఖండ విజయం చిరంజీవిని వరించగా, మరికొన్నిసార్లు బాలకృష్ణ ఘన విజయాలు సాధించి మురిపించారు. తొలిసారి బాలకృష్ణ మంగమ్మగారి మనవడు, చిరంజీవి ఇంటిగుట్టు 1984లో వారం రోజుల తేడాతో బరిలో పోటీ పడ్డాయి. బాలకృష్ణ మంగమ్మగారి మనవడు ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ కథానాయకుడితో చిరంజీవి రుస్తుం, బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్యతో చిరంజీవి మగధీరుడు తలపడ్డాయి. ఆ తర్వాత చిరంజీవి రాక్షసుడితో బాలకృష్ణ అపూర్వ సహోదరులు, చిరంజీవి దొంగ మొగుడితో బాలకృష్ణ భార్గవరాముడు, చిరంజీవి పసివాడి ప్రాణంతో బాలకృష్ణ రాము చిత్రాలు పోటీపడ్డాయి. అప్పటికి పలుమార్లు బాలకృష్ణ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద డీలాపడ్డ చిరంజీవి తొలిసారి పసివాడి ప్రాణం ఘన విజయంతో తన అభిమానులకు ఉత్సాహం కలిగించారు. 1988 సంక్రాంతి సీజన్లో చిరంజీవి మంచి దొంగ, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఒక్కరోజు తేడాతో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు ఒక్కో ఏరియాలో ఒక్కొక్కటి సక్సెస్ సాధించడం విశేషం. తరువాత 1997లో చిరంజీవి హిట్లర్, బాలకృష్ణ పెద్దన్నయ్య 6 రోజుల తేడాతో సంక్రాంతి బరిలోనే ఢీకొన్నాయి. ఈసారి కూడా ఇద్దరి చిత్రాలు సత్తా చాటుకున్నాయి. 1998 వేసవిలో చిరంజీవి బావగారు బాగున్నారా, బాలకృష్ణ యువరత్న రాణాపై పైచేయి సాధించింది. 1999 సంక్రాంతి బరిలో చిరంజీవి స్నేహం కోసం కన్నా మిన్నగా బాలకృష్ణ సమరసింహారెడ్డి నిలిచింది. 2000లో పొంగల్ సందడిలో చిరంజీవి అన్నయ్య ముందు బాలయ్య వంశోద్ధారకుడు చతికిలబడింది. 2001లో సంక్రాంతి సీజన్లోనే ఒకే రోజున చిరంజీవి మృగరాజు, బాలకృష్ణ నరసింహనాయుడు విడుదలయ్యాయి. వీటిలో నరసింహనాయుడు అతిపెద్ద విజయాన్ని మూటకట్టుకుంది. 2004లో బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, చిరంజీవి అంజీ చిత్రాలు పొంగల్ బరిలో సందడి చేయగా, మళ్లీ బాలయ్య చిత్రమే పై చేయగా నిలిచింది. ఇలా చిరంజీవి, బాలకృష్ణ పలుమార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడి అభిమానులను అలరించారు.